నమస్తే ది లీడర్ కార్యక్రమానికి స్వాగతం. లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. మీరు మరణించే లోపే జీవిత పరమావధిని సాధించండి. లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు ఎక్కడా నిలవకండి. ఎప్పటికీ జాగృతంగానే ఉండండి. బలమే జీవితం, బలహీనతే మరణం. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్ప మనసున్న యువత ఈ దేశానికి కావాలి అని భారతీయులకే కాదు, ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడుస్తూ పేదల మనిషిగా, ప్రజా సంక్షేమ సాకార సాధకుడిగా ముందుకు నడుస్తున్నారు గుగులోతు లక్ష్మణ్ నాయక్. ఇవాల్టి లీడర్ కార్యక్రమంలో ఆయన రాజకీయ జీవితం గురించి తెలుసుకుందాం. నిరుపేద కుటుంబమైనా చదువంటే ఎనలేని ఇష్టం. అందుకే కష్టపడి చదివారు. అత్యున్నత చదువులు చదివి పేరు ప్రఖ్యాతులు సాధించారు. ప్రభుత్వ ఉద్యోగాలొచ్చినా వదులుకొని వ్యాపారం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. కానీ ఇవేవి ఆయనకు సంతృప్తి ఇవ్వలేదు. అందుకే తన ప్రాంతంలోని అమాయక గిరిజనులకు సేవ చేయాలనుకున్నారు. అలా బీజేపీ వైపు అడుగులు వేశారు. పార్టీ అధిష్టానం లక్ష్మణ్ నాయక్ సమర్థతను గుర్తించి ప్రస్తుతం బీజేపీ తెలంగాణ గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిచ్చింది. ఒక్క పార్టీ మెచ్చిన నేతగా కాకుండా ప్రజలు మెచ్చే నాయకుడిగా గుర్తింపు పొందారు ఈ యువ కిషోరం లక్ష్మణ్ నాయక్. ఈరోజు లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ లక్ష్మణ్ నాయక్. ప్రస్తుతం మనం మహబూబాబాద్ ఏరియాలో ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి ఈరోజు యాక్టివిటీ లక్ష్మణ్ నాయక్ సంబంధించి ఈ రకంగా ఉంది. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఈరోజు యాక్టివిటీ అంతా చూద్దాం. వెల్కమ్ టు లీడర్ ప్రోగ్రామ్ సార్. ఈరోజు యాక్టివిటీ ఎలా ఉండబోతుంది? మీరు ఎటు తిరగబోతున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రపంచంలో గ్లోబలైజేషన్ అయింది అని మనం అందరం అనుకుంటున్నాము. కాకపోతే మా యొక్క మానుకోట జిల్లా అనేది ఇంకా ఏ రకంగా, అంటే స్వతంత్రం రాకముందు ఏ రకంగా ఉందో ఇప్పుడు కూడా అదే రకంగా ఉంది. మీరు ఇవాళ చూడబోతున్నారు. ఇలా అన్నీ కూడా నిజంగా 70 సంవత్సరాల పరిపాలనలో గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, వారి యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏంటిది మీకు ఇవాళ కల్లారా మీకే చూపెడతాను. ఈ తాండా మొత్తం కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకున్నది. అంటే ఎందుకు పట్టుకున్నది అంటే 70 సంవత్సరాల రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే చేశారు. వీళ్ళను వీళ్ళు ఓట్లు గుద్దే ఒక యంత్రాలుగా మాత్రమే చూసారు. కానీ వీళ్ళ యొక్క పరిస్థితులు ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, లేని వారికి గిరిజనులకు 3 ఎకరాల భూమి అన్నారు. ఏ ఒక్కటి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదు. ఓన్లీ చేతకాని ప్రభుత్వం ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం. ఓన్లీ ఓటు బ్యాంక్ రాజకీయం చేసిన ప్రభుత్వం. ఈ పాలకులు మారుతూ ఉన్నారు, కానీ పరిస్థితి మాత్రం అదే విధంగా ఉన్నది. గూడూరు మండలంలో ఉన్నటువంటి తోట దస్రు తండాలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి తండావాసులంతా కూడా లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో ఈరోజు బీజేపీలో జాయిన్ కావడం జరిగింది. అసలు లక్ష్మణ్ గారిని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. లక్ష్మణ్ గారు, ముఖ్యంగా మీరు బీజేపీ పార్టీ వైపు రావడానికి కారణాలు ఏంది? అందులో ముఖ్యంగా మీరు ఉన్నత చదువులు చదువుకోవడం జరిగింది. చదువుకొని ఉద్యోగం వచ్చినా కూడా తిరస్కరించడం జరిగింది. మీరు వ్యాపారాలు చేసుకుంటూ హాయిగా ఉండాల్సినటువంటి పోయి ఎందుకు రాజకీయాల వైపు ఎంచుకోవడం జరిగింది? రాజకీయాల వైపు ఎందుకు వచ్చింది? నేను దుర్భరమైన పరిస్థితి, ఒక గిరిజన ప్రాంతం నుంచి ఈ ప్రాంతం నుంచి నేను రావడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు కళ్ళారా చూస్తున్నారు. అంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ప్రాంతము నేను చిన్నప్పుడు ఏ రకంగా ఉందో ఇప్పుడు కూడా అదే రకంగా ఉంది. అదే నేను ఉన్నత చదువులు అయినా నాకు ఉద్యోగాలు వచ్చినా కూడా తిరస్కరించిన మీరు అన్నారు వాస్తవము. అయితే వ్యాపారాలు కూడా నాకున్నాయి, ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. కాకపోతే నేను నా యొక్క జీవితం నా ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనే కోణంలో ఆలోచన చేసి, ముఖ్యంగా నేను ఒక్కనిగా అయితే మార్చలేను, కానీ ఒక సంస్థాగతంగా నేను మార్చగలుగుతాను. అయితే నేను ఏ రకంగా నేను రాజకీయ భవిష్యత్తు నేను ఆచరణ చేసుకోవాలనేది నాకు విద్యార్థి దశలోనే బీజం పడింది. అది ఇప్పుడు కాదు, చిన్నప్పుడు విద్యార్థి దశలోనే బీజం పడింది. అంటే రాజకీయానికి నేను ముందు రావడానికి ఒక 2 స్థానాల నుంచి 282 స్థానాలకు ఇవాళ మనము ఏకంగా అధికారంకు రాగలిగిన పార్టీ ఏదైతే ఉన్నదో భారతీయ జనతా పార్టీ. మరి ఆ పార్టీ ఎందుకు రాగలిగింది? సైద్ధాంతికంగా నన్ను బాగా ఆకట్టుకుంది. నేను విద్యార్థి పరిస్థితిలో, నేను యూనివర్సిటీలో చదివే రోజుల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఉన్నప్పుడే నాకు బీజం వేసింది. ఇప్పుడు మహబూబాబాద్ ఈ జిల్లాకి సంబంధించి నియోజకవర్గంలో 48% గిరిజనులే ఉన్నటువంటి పరిస్థితి. ఇన్ని సంవత్సరాల ఈ పాలనలో గిరిజనులకు న్యాయం జరగలేదని చెప్పి మీరు చెప్తా వస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు ఏ సమస్యలు గుర్తించారు, ఒకవేళ వస్తే మీరు అధికారంలోకి వచ్చినా కూడా, లేదంటే మీరు గెలిస్తే ఎలాంటి సమస్యలకు పరిష్కారం చూపనున్నట్టు వీరందరికీ హామీ ఇస్తున్నారు? వాస్తవానికి నేను రాజకీయాలు చేయడానికి, రాజకీయము చేసి ఏదో ఓటు బ్యాంకు రాజకీయాలు కాదు,
నా యొక్క ప్రజలను యొక్క విముక్తి కలిగించాలనే బాధతోనే నేను రాజకీయాలు రావడం జరిగింది. ముఖ్యంగా మీరు ఇక్కడ విముక్తి అంటున్నాను. నేను 70 సంవత్సరాల పరిపాలనలో గిరిజన ప్రజలు ఒక ఓటు బ్యాంకు యంత్రంగా మారినారు. ఒక ఓటు బ్యాంకు యంత్రంగానే ఉన్నారు తప్పితే వారికి చేసింది ఏది లేదు. ఇలా స్థానికంగా మీరు మీడియాతో ఇక్కడికి వచ్చారు. మీకు ఈ యొక్క శాసనసభలో 500 తండాలు గల శాసనసభ ఏదైనా ఉన్నదంటే ఒక మానుకోట, మహబూబాబాద్ అంటారు, మానుకోట అంటారు. ఈ యొక్క మానుకోట శాసనసభలో 500 తండాలున్న ఈ యొక్క శాసనసభ ఇది. ఈ శాసనసభకు ఎవరైతే పరిపాలకులు 70 సంవత్సరాలు చేశారో నయవంచన చేయడం జరిగింది. ఈ యొక్క ఇది మొత్తానికి కూడా గ్లోబలైజేషన్లో కూడా ఒక దూరంగా ఒక అడవిన పారేసినట్టు ఒక ప్రాంతం ఇది. అనేక వనరులు ఉన్నా కూడా ఇక్కడ ఈ వనరులను సాధించుకొని అంటే ప్రకృతి వనరులు వినియోగించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఈ సమస్యలు చూసిన తర్వాత నేను చలించి రాజకీయాల్లోకి వద్దాం అనుకుంటున్నాను. దాంట్లో భాగంగా నేను ఒక్కని చేయలేను, సంస్థాగతంగా ఏదైనా పార్టీ తరఫున అయితేనే వీరికి న్యాయం జరుగుతుంది. అందుకే బీజేపీ పార్టీలో జాయిన్ అవుతుంది. మీరు ఇంతవరకు ముఖ్యంగా గుర్తించినటువంటి మేజర్ సమస్యలు ఏమేమి ఉన్నాయి? సమస్యలు ఇక్కడ ప్రాంతం 500 తండాలని చెప్పాను. గిరిజనులు పోడు భూమి వ్యవసాయం చేసుకునే తండాలు. అయితే 2005 అటవీ హక్కు చట్టం ప్రకారంగా 17,000 ఎకరాల భూములకు గత ప్రభుత్వాలు అటవీ హక్కు పత్రాలు ఇచ్చినాయి. అయితే తెలంగాణలో మా బతుకులు మారుతాయి అనుకున్న వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించారు. వస్తే 17,000 ఎకరాల భూమిని కూడా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం పేరు మీద కూడా హక్కు పత్రాలు ఇచ్చింది. 2005 చట్టమే చేసింది. వాటిని కూడా లాక్కోవడం జరిగింది. 17,000 ఎకరాలంటే ఎన్ని వేల కుటుంబాలు ఇవాళ రోడ్డున పడ్డాయి. ఒకటి. రెండోది, ఈ యొక్క శాసనసభ ఎక్కువగా గుడంబ పాలిత ప్రాంతం. ఈ గుడంబలో మీకు చెప్పాను ఇంత మునిపే 80% మంది నా ఆడపడుచులు 30 సంవత్సరాల లోపే విధవలుగా మారిన పరిస్థితి ఉన్నది. దానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క గత పాలకులే. వాళ్ళైతే గుడంబా దాగారు, వీళ్ళతోనే కాపిస్తారు, వీళ్ళతోనే తాపిస్తారు, వీళ్ళ జీవితాలు ఆగం చేస్తారు. మరి కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏమన్నా చేసిందా అంటే రాష్ట్రం గుడంబ రహితంగా ప్రకటించుకున్నది. వాస్తవం సంతోషం. నా ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మరి వీరు ఇన్ని సంవత్సరాలు దానికి అలవాటు పడి ఆ యొక్క గుడంబ కాసుడికి అలవాటు పడి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఉపాధి ఏం చూపించింది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అంటున్నా. 2 లక్షలు ఇస్తాము, లేకుంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెడతాము. ఇలా ఈ యొక్క స్వయంగా మా గిరిజన మంత్రి చందులాల్ గారే అన్నారు 33 కోట్లతోని ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం పెడుతున్నాము. 1000 మంది మహిళలను ఇండస్ట్రియలిస్టులుగా అంటే పారిశ్రామికవేత్తలుగా మహిళలను తీర్చిదిద్దామన్నారు. ఇంతవరకు ఇక్కడ ఉన్న ఇంతమంది మహిళలు ఉన్నారు కదా, ఏ ఒక్క మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దిన ఆనవాళ్ళు లేదు. ఈ పరిస్థితులను అన్నీ కూడా అంటే ఎక్కడ కూడా ఓటు బ్యాంక్ రాజకీయమే, నయవంచనే తప్పితే వారికి ఇలా ఈ యొక్క స్థానికంగా ఉన్న మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో కనీసం వచ్చి మందలించిన పాపాన పోలేదు. మీరు చూస్తున్నారు 2 కిలోమీటర్లు రోడ్ నుంచి దసరు ఈయన గారు మా చిన్నాయన గారు 40 ఏళ్ళు ఈ తండాను ఇక్కడ స్థాపించిన వ్యక్తి. వీరు ఎన్నో సందర్భాలలో చాలా సందర్భాల్లో పోరాటం చేయడం జరిగింది. కాకపోతే ఫలితాలు లేవు. ఎందుకు? అధికారం అనేది ఉంటే కనుక ఫలితం చేస్తాం. కాబట్టి ఈయన దసరు మా సొంత చిన్నాయన ఈ తండా పేరు మీద అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నాడు. ఆయన పోరాట ఫలితంగా ఏజెన్సీ ఈ భూములని 170 కింద ఉన్నాయి. అంత ఇంత రోడ్ ఇచ్చిర్రు. అదే సొంత భూములు కూడా కావు, వాళ్ళే పట్టా భూములు కూడా కావు. దసరు గారు, మీ పేరు పైన తండా ఏర్పడింది. ఇన్ని సంవత్సరాల ఈ రోజు మీరు ఏమైనా అభివృద్ధి జరిగిందా? మన అభివృద్ధి ఏమేమి కోరుకుంటారు మీరు? అభివృద్ధి ఇప్పటికైతే ఏం జరగలేదు. చేస్తామని వాళ్ళు అసలే చేస్తలేరు. ఏ కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పుడు మొన్న వచ్చిన ఈ పార్టీ కూడా ఏమి చేయలే. ఇప్పటికి కూడా మా లక్ష్మణ్ నాయకే కోరుకుంటే అయినా కొంత చేస్తాడని కూడా మాకు నమ్మకం ఉంది. ఇట్లా ఇది ఇప్పటి వరకు ఉన్న పాలకులు అయితే ఏం చేయలేదు, న్యాయం జరగలేదు, తండా ఎలా ఉందో అలాగే ఉంది. ఇప్పుడైనా చదువుకొని మా లోపల నుంచి ఒక నాయకుడిగా ఎదుగుతున్నటువంటి లక్ష్మణ్ నాయకే ఏదైనా చేస్తాడు, ఆయనే మాకు ఒక చుక్కా అనేటువంటి ఒక ఆశ అనేటువంటిది ఈ ప్రాంత వాసులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరిన్ని వివరాలు కొద్దిసేపట్లో లక్ష్మణ్తో పాటు వెళ్తూ మరికొన్ని ప్రాంతాలను పర్యటిద్దాం. లీడర్ ప్రోగ్రాంలో భాగంగా లక్ష్మణ్ నాయక్తో ప్రస్తుతం మనం ఉన్నటువంటి గ్రామం చాలా చారిత్రాత్మకమైనటువంటి గ్రామంగా చెప్పుకోవాలి. ఇక్కడికి మాజీ ప్రధాని దివంగత వాజ్పేయి గారు కూడా సందర్శించినటువంటి గ్రామం, ఇక్కడ అడిగినటువంటి గ్రామం. ఈ ప్రాంతానికి ఎందుకు రావడం జరిగింది? లక్ష్మణ్ నాయక్ గారు కూడా ఈ ప్రాంతంలో ప్రస్తుతం పర్యటిస్తూ ఉన్నారు. ఆయన ప్రోగ్రాంలో డైలీ షెడ్యూల్లో భాగంగా ఈ గ్రామానికి ఎందుకు రావడం జరిగింది? మీరు ఈ గ్రామం ప్రత్యేకత ఏంది? ఎందుకు ఎంచుకోవడం జరిగింది పర్యటనలో భాగంగా? మా స్ఫూర్తి ప్రదాత వాజ్పేయి గారు వారు సందర్శించిన ప్రాంతం ఇది. 1983లో
ఆ రోజుల్లోనే కూడా ట్రైన్లో వచ్చి ఆ మానుకోట నుంచి ఇక్కడికి వచ్చి పెద్ద సభ ఇక్కడ పెట్టింది. యాక్చువల్గా మేము మాదప్పుడు చిన్న పిల్లముగా ఉంటుంది. కాకపోతే ఈ యొక్క ప్రాంతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. రాఘవేందర్ రెడ్డి గారని చాలా మనకు యొక్క సంఘం కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీ సీనియర్ నాయకులు వారు మరణించారు అప్పుడు. అంటే నక్సలైట్ లెఫ్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు తను మర్డర్ చేయడం జరిగింది బస్సులో. సో వారిని ఖండించడానికి కోసం వారు ఢిల్లీ నుంచి కూడా ఈ యొక్క గోవిందాపురం గ్రామానికి వచ్చారు, పెద్ద ఎత్తున సభ పెట్టారు. అదే రకంగా ఈ ప్రాంతం కూడా గోవిందాపురం ప్రాంతం ఇప్పటికి కూడా ఆ రోజులలో వీరందరూ కూడా స్వయంగా ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వారందరూ స్వయంగా చూశారు ఎవరు వాజ్పేయి గారిని. ఆ స్ఫూర్తితోని ఇవాటి కూడా ఈ గ్రామము ఇవాళ బీజేపీ జెండా పట్టుకొని ఇవాళ ఇప్పటికీ కూడా ఈ గ్రామం అంటే ఒక స్పెషల్ ఒక అభిమానం. గోవిందాపూర్లో ఏం చేయబోతున్నారు, ఏం జరగబోతుంది ఇక్కడ? అయితే గత కొద్ది కాలంగా ఏవైతే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో చాలా వరకు కూడా మనము ఆర్గనైజేషన్ టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఉన్న ప్రాంతం వాళ్ళు ఎందుకంటే ఉద్యమ పార్టీగా అవకాశం ఇచ్చిర్రు. అయితే అవకాశం ఇచ్చిర్రు కానీ తను చేసిన ఏ ఒక్క పని కూడా గిరిజనులకు ఇచ్చిన 12% రిజర్వేషన్ అయితేనేమి కానీ స్థానికంగా ఏమి లేని 3 ఎకరాల భూమి గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి అన్ని రకాలుగా అంటే నయవంచన చేయడం తప్పితే టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్కు టీఆర్ఎస్కు ఎటువంటి రెండు ఒకే ఒక పుస్తకం చదివినట్టు ఉన్నది. ఒక చేతకాని ప్రభుత్వం అంటే చేతల ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ, చేతకాని ప్రభుత్వం ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ అనేది వీళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. అందుకని స్థానిక శాసనసభ్యుని కూడా ఈ యొక్క మా గిరిజన తండాలు ఏవి కూడా ముళ్ళ కంచేసి రానియటం లేదు. మళ్ళొక్కసారి అవకాశం ఇవ్వండి, మళ్ళొక్కసారి అవకాశం ఇవ్వంటే ఇప్పటికే ఉన్న ఆస్తులని గిరిజనులని చూడకుండా వారి యొక్క భూములని లాక్కున్న ఘనత ఈ యొక్క శాసనసభ సభ్యుంది. ఈ గోవిందాపూర్ నుంచే విజయం మొదలు కానుంది, ఇదే మొదటి అడుగు అని చెప్పేసి లక్ష్మణ్ నాయక్ చెప్తా ఉన్నారు. గోవిందాపురం గ్రామస్తులంతా మొదటి నుంచి కూడా బీజేపీ వైపు ఉన్నప్పటికీ ఈరోజు మరొకసారి లక్ష్మణ్కు మద్దతుగా లక్ష్మణ్ ఈసారి రాబోయే ఎన్నికల్లో తమ అభ్యర్థిగా గెలిపించుకుంటామని చెప్పేసి కూడా మూకుమ్మడిగా వారంతా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు కొద్దిమంది. మీరు ఎందుకు లక్ష్మణ్ నాయక్ గానే ఎందుకు ఎన్నుకోవాలనుకుంటారు? ఎందుకు తెలంగాణ పార్టీకి మనం ఓటేద్దామంటే వేసినాం చూసినాం, వాళ్ళు ఒక్క పని అయితే ఒక్కటి చేయలే. చేసిన దానికోసం మన బీజేపీ పార్టీ మన మునుపుటి కాడ నుంచి మా దొర చల్లిపోయిన కాడ నుంచి మన గోవిందాపురం పుట్టిన ఆచిబాయ్ వెంకటరావు వాళ్ళందరూ వచ్చినారు, మన ఇక్కడ గోవిందాపురంలో పనిచేశారు. దానికోసం లక్ష్మణ్ నాయకునికి మేము గెలిపించుకుంటామని చెప్తున్నాం. మీరు చెప్పండి, మీకు ఏమైనా ప్రభుత్వం ఏమైనా ఓటు తీసుకున్నారా? లక్ష్మణ్ నాయక్ ఏమైనా చేశారా మీకు? మాకు టీఆర్ఎస్ పార్టీ మాకు ఏం చేయలేదు, శంకరనాయక్ గారు మాకు ఏం చేయలేదు. అదేవిధంగా లక్ష్మణ్ నాయక్ అంటే మాకు గోవిందాపురం అందరికీ సహాయం చేసిండు. మొత్తం 100 గ్యాస్లు మొత్తం పంపిణీ జరిగింది. అదేవిధంగా మొన్న మీటింగ్ పెడితే 100 మంది జాయిన్ అయ్యారు. మన లక్ష్మణ్ నాయక్ అభిమానంతో అందరూ బీజేపీ ఓటేయాలని కోరుకుంటున్నాను. ఈసారి తాము మార్పు కోరుకోవాలనుకుంటున్నట్లు మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలంటున్నారు. అన్ని పార్టీల అభ్యర్థులకు అవకాశం ఇచ్చి మోసపోయామని ఆవేదన చెందుతున్నారు. ఈసారి బీజేపీ నాయకుడు లక్ష్మణ్ నాయక్ను ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నట్లు చెప్పారు. దాదాపు 48% ఓటర్లు గిరిజనులేనని, లక్ష్మణ్ నాయక్ కూడా గిరిజనుడు, పైగా స్థానికుడు, స్థానిక సమస్యలపై అవగాహన ఉన్నవాడు, చిన్నప్పటి నుండి సామాన్య జీవితం గడిపిన వ్యక్తి. అందుకే ఈసారి లక్ష్మణ్ నాయక్ వెంట ఉంటామని అంటున్నారు. మహబూబాబాద్లో ఒక ముఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావడానికి లక్ష్మణ్ నాయక్ గారు వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో పాటు మనం కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాం. అయితే ఈ ఏరియాకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్య సమస్యలు గుర్తించానని చెప్పి లక్ష్మణ్ గారు చెప్పడం జరిగింది. లక్ష్మణ్ నాయక్ గారు, ముఖ్య సమస్యలు ఏంటి, దాని సమస్య పరిష్కారం కోసం మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? ఈ యొక్క శాసనసభలో దగ్గర 500 తాండాలు ఉన్న యొక్క శాసనసభ ఇది. అయితే ముఖ్యంగా మేజర్గా వాళ్ళు గుడాంబ ఆధారితంగా బతికారు 70 నుంచి 80% మంది. మిగతా వాళ్ళు రైతు కూలీలుగా బతుకుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు గుడాంబ రహిత ప్రాంతం చేశారు. వారికి ఒక్కొక్కరికి కూడా వారిని ప్రత్యామ్నాయం కాదు, వాళ్ళకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ చూపెడతా అని చెప్పి స్థానిక శాసనసభ సభ్యుడు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అయితే ఏ ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ రాలేదు. వారికి 33 కోట్లు పెట్టి వాళ్ళకు పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్నది ఇటువంటి ఏం లేదు. రెండోది, ఇక్కడ నుంచి వ్యవసాయానికి చాలా అనువైన ప్రాంతం ఇది. 2 పంటలు బ్రహ్మాండంగా పండించే పంటలు ఇవి. ఏదైతే స్థానిక పాకాల చెరువు నుంచి మనకు వచ్చే ఆకేరు వాగు ఉన్నదో ఆ వాగులో మనకు 5 చెక్ డ్యాములు కడతా, రిజర్వాయర్ కడతా అని చెప్పి మనకు హామీలు ఇవ్వడం జరిగింది శాసనసభ సభ్యుడు. చెక్ డ్యాములు కాదు, హామీలు కాదు, ఇంతవరకు రైతులు చచ్చిపోతే కూడా వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు ఈ యొక్క మానుకోట శాసనసభ్యుడు. మేము కేంద్ర ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ ఒత్తిడితోని కేంద్ర ప్రభుత్వంకి ఒక గిరిజన జిల్లా మానుకోట జిల్లాకు ఒక యూనివర్సిటీని ఇవ్వాలి అంటే మనకు మోడీ గారు
మహబూబాద్ జిల్లా కేంద్రంగా గిరిజన యూనివర్సిటీని శాంక్షన్ చేయడం జరిగింది. అటువంటి గిరిజన యూనివర్సిటీ శాంక్షన్ చేస్తే ఇప్పటి వరకు ఈ పరిపాలకులు, ఈ యొక్క స్థానికమైన శాసనసభ సభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, వీరు కనీసం కూడా యూనివర్సిటీకి గవర్నమెంట్ స్థలాలను చూపించడం జరుగుతలేదు. మేము బయ్యారం ఉక్కుకు అక్కడ పరిశ్రమ పెట్టడానికి అన్ని రకాలమైన అనుకూలమైన పరిస్థితులు ఉంటే మాకు ఆ నివేదిక పంపించండి అని చెప్పి కేటీఆర్ గారికి స్వయంగా మా యొక్క కేంద్ర మంత్రి అడిగితే ఇప్పటి వరకు కనీస ప్రతిపాదన కూడా పంపించని ప్రభుత్వం. చాలా సమస్యలు ఉన్నాయి, గుర్తించామని చెప్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులే ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారు. ఎంపీగా కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇంతకుముందు కొనసాగడం, కేంద్ర మంత్రులు కూడా చేయడం జరిగింది. ఇన్ని సమస్యలు ఉన్నటువంటి ప్రాంతాలను ఎందుకు నిర్లక్ష్యం చేయడం జరిగింది? ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి యువత మిమ్మల్ని ఎందుకు కోరుకుంటారు? అసలు మీ మాటలు కూడా నమ్మే పరిస్థితి ఉందా? ప్రజలు నమ్ముతారా? ఇంతకుముందు కూడా గిరిజన నాయకులే మిమ్మల్ని నమ్ముతున్నారు అంటే ఏ కారణం చూసి నమ్మాలి? ఎందుకోసం? తప్పకుండా అండి, మీరు అడిగిన దాంట్లో నిజం ఉంది, వాస్తవం. ఏదున్నా కూడా కుటుంబ పాలన ఉన్న పార్టీలల్లో ఏ ప్రజాప్రతినిధి అయినా కూడా వారు ఒక ఎంప్లాయీ లాగా, అంటే ఒక గుమస్తా లాగా పనిచేయాలి తప్పితే ఇలా కేసీఆర్, మీరు రాష్ట్రానికి వస్తే కేసీఆర్ పరిపాలన ఏ రకంగా ఉంది? ఒక కుటుంబ పరిపాలన. ఆ కుటుంబంలో ఆ కుటుంబం మాట నిలబడితే తప్పితే ఇవాళ నువ్వు ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, మీకు తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు పక్కనే భక్త రామదాసు ప్రాజెక్ట్ ఉంది, ఖమ్మం జిల్లా కావచ్చు, పాలేరు కావచ్చు, ఇవన్నీ వాళ్లకు అనేక నిధులు ఇచ్చినాయి, వాళ్ళకు ప్రాజెక్టులు ఇచ్చారు, చెక్ డ్యాములు ఇచ్చారు, రిజర్వాయర్లు ఇచ్చారు. కానీ మానుకోటకు అన్ని రకాల వసతులు ఉన్నా కూడా ఇవ్వలేదు. అంటే అక్కడ కూడా గిరిజనుల పక్షపాతం. అయితే ఆ యొక్క పార్టీలు అట్లాంటి కుటుంబ పార్టీలు, కాంగ్రెస్ కూడా కుటుంబ పార్టీ. అట్లా అనుకోతే గతంలో ఇక్కడ నుంచి బలరాం నాయక్ గారు కేంద్ర మంత్రిగా పనిచేశారు, వారిది కూడా ఏం నడవలే. ఎందుకంటే కేంద్రంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న కుటుంబ పార్టీల పరిస్థితి అధికారంలో ఉంటే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది మా యొక్క నమ్మకం. మాది ఛాయ్ వాళ్ళ పార్టీ అండి. నా యొక్క కమ్యూనిటీ బాగుపడాలని కోరుకుంటా తప్పితే నేను వీళ్ళు నయవంచన చేసినట్టు నయవంచన చేసే తత్వం మనది కాదండి. మా బీజేపీ పార్టీ వల్ల మాత్రమే అభివృద్ధి సాధ్యం అనేటువంటిది చాలా బలంగా ప్రజలు నమ్ముతున్నారు, నాయకులు నమ్ముతున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీజేపీకి పట్టం కట్టనున్నారు ఈ ప్రాంతం నుంచి అని చెప్పేసి లక్ష్మణ్ నాయక్ సంబంధించినటువంటి ఆలోచన. మనకు అందుబాటులో మన లక్ష్మణ్ గారు మహబూబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉండడం వల్ల మనకు ఎల్లవెల్ల సేవలు అందించడానికి అనుకూలంగా ఉంటాడని మేము లక్ష్మణ్ నాయక్ వారి సేవలో పాల్గొని వారిని ఎమ్మెల్యేగా గెలిపించాలనుకుంటున్నాను. అంతకుముందుకు మేము కూడా వేరే చాలామంది నాయకులు ఎంబడి తిరిగాము ఇదే భారతీయ జనతా పార్టీలో. ఇలా సమస్యలు వచ్చినప్పుడు కూడా వాళ్ళను ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయితే ఎటువంటి స్పందన కూడా ఉండకపోయేది. కాబట్టి లక్ష్మణ్ అన్నకు ఏ అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేసి 2 గంటలకు ఫోన్ చేసి అన్న ఇట్లా సమస్య అనగానే మాకున్న సమస్యను వెంటనే పరిష్కారం చేయడం, అదేవిధంగా ప్రతి విలేజ్లో తిరుగుతూ ఎవరికి ఏ ఒక్క సమస్య వచ్చినా కానీ వాళ్ళ సమస్యలు తీర్చుడు, అన్నకు ఓటేసి ఈసారి అన్నను అసెంబ్లీ పంపించడం కోసం మేము సిద్ధపడ్డాం. యువ నాయకుడు మనకు తోటి మిత్రుడు కాబట్టి అవసరం అనుకుంటే డైరెక్ట్ ఎవరితో మీడియేటర్ లేకుండా డైరెక్ట్ మనం అతనికి పోయి కలిసే అవకాశం కూడా ఉంటుంది. వీటితోని మనకున్న సమస్యలే కానీ పనులే కానీ చేయించుకోవడానికి సులభంగా ఉంటుందని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గెలిపించి మన లక్ష్మణ్ సపోర్ట్ చేసుకుంటూ మనం గెలిపిద్దామని ఆశిస్తున్నాం. గుండెగ గ్రామానికి 2,49,400,000 రూపాయలు అభివృద్ధి సంక్షేమ పథకాన్ని మోడీ గారి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లోనే ఉజ్వల యోజన స్కీమ్ కింద 600 గ్యాసులు అంటే సుమారుగా 30 లక్షల రూపాయలతో కూడుకున్న పేద ప్రజలకు అందజేయడం జరిగింది. కనుక రానున్న ఎలక్షన్లో లక్ష్మణ్ నాయక్ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మాన్కోట జిల్లాలో జెండా ఎగరవేయడం ఖాయమని మేము గుండెంగ వాసులం కోరుకుంటున్నాం. ఇప్పటివరకు ఎప్పుడు కూడా మాన్కోట జిల్లాలో బీజేపీ జెండా ఎప్పుడు ఎగరలేదు. ఈసారి మన గిరిజన ముద్దు బిడ్డ లక్ష్మణ్ నాయక్ అన్న నాయకత్వంలో ఈసారి ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరవేస్తున్నాము. గత 2014 నుండి బీజేపీ పార్టీలోనే ఉన్నాం. ఇప్పుడు 2019లో మహబూబాద్ నియోజకవర్గంలో లక్ష్మణ్ అన్నను పక్కా ఎమ్మెల్యేగా గెలిపిస్తామని కోరుకుంటున్నాను. ఈరోజు మానుకోట శాసనసభ ప్రయాణం మీరు మొత్తం చూశారు. నాకు ప్రజల మద్దతు ఏ రకంగా ఉందో నేను చెప్పడం కంటే మీరు కళ్ళారా చూశారు. డెఫినెట్గా నా యొక్క మిత్రులైతేనేమి, నా సంబంధించిన అణగారిన వర్గాలందరికీ కూడా నన్ను హక్కున చేర్చుకుంటున్నారు. అదే నాకు ఒక పెద్ద బలగం. వారి ఆశీస్సులు నాకు బలంగా ఉన్నాయి. మానుకోట శాసనసభ నుంచి మొట్టమొదట గిరిజన సీటు బీజేపీ డంకా మోగిస్తుందని భావిస్తూ ఉన్నా. వర్ధిల్లాలి లక్ష్మణన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి లక్ష్మణన్న గారి నాయకత్వం. ఉన్నత విద్యావంతుడైనటువంటి యువకుడు, ఇక్కడే స్థానిక విషయాలు తెలిసినటువంటి స్థానికుడు, ముఖ్యంగా ఇక్కడే గిరిజనుడుగా పెరిగినటువంటి ఇక్కడ స్థానికంగా పట్టున్నటువంటి నేత
లక్ష్మణ్ నాయకే మా నాయకుడు కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఇదే విశ్వాసాన్ని కూడా లక్ష్మణ్ నాయక్ వ్యక్తం చేస్తున్నారు. ప్రజలంతా కూడా నా వెన్నంటి ఉండి ఈసారి స్థానికుడైనటువంటి స్థానిక సమస్యల పరిష్కారం తెలిసినటువంటి నాకే ఈసారి అవకాశం కల్పించాలనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నారు. అదే నమ్మకంతో ఈసారి అసెంబ్లీకి పంపించాలని ప్రజలకు విన్నవించుకుంటున్నారు. ఇది ఈరోజు లీడర్ ప్రోగ్రాం. మరో లీడర్తో మరోసారి కలుద్దాం. మధు భారత్ టుడే సైనింగ్ ఆఫ్. ఇది ఇవాల్టి లీడర్ కార్యక్రమం. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.